హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మీకు నేను సింపుల్గా చికెన్ ఫ్రై ఎలా చేయాలో చూపిస్తాను. దీంట్లో అయితే నేను ఎలాంటి ఫుడ్ కలర్ యూజ్ చేయలేదు. ఇదైతే తక్కువ టైంలోనే మీరు రెడీ చేసుకోవచ్చు. దీనికి ఫస్ట్ నేను ఒక ½ కిలో చికెన్ని క్లీన్ చేసుకొని దాంట్లో చిల్లీ పౌడరు, ధనియా పౌడరు, గరం మసాలా, గార్లిక్ జింజర్ పేస్ట్ వేసి కలిపి పెట్టుకున్నాను. నేను 2 ఆనియన్స్ కట్ చేసి తీసుకున్నాను. నేను 2 లవంగాలు, కొంచెం దాల్చిన చెక్క, ఏలక్కాయలు, బిరింజాకు తీసుకున్నాను. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని కూడా వేసి మనం బాగా ఆయిల్లో కొంచెం గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వీటిని మనం ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి ఆల్రెడీ మనం కలిపి పెట్టుకున్న ఈ చికెన్ని తీసుకొని వేసి బాగా ఆయిల్లోనే చికెన్ ఫ్రై అవ్వాలి. నేనైతే 1 స్పూన్ వాటర్ వేసాను. ఇప్పుడు ఇది ఆయిల్లో బాగా ఫ్రై అవ్వాలి. ఆ తర్వాత దీంట్లోకి మనం ఒక 2 స్పూన్స్ పెరుగు యాడ్ చేసుకోవాలి. ఫస్టే పెరుగు వేసి కలిపి పెట్టుకుంటే అంత చికెన్ సాఫ్ట్ రాదు. ఈ స్టేజ్లో ఉన్నప్పుడు మీరు పెరుగు వేసారంటే చికెన్ కొంచెం సాఫ్ట్గా వస్తుంది. చూడండి, ఇప్పుడు ఈ విధంగా బాగా పెరుగు కూడా వేసి కలిపి ఇంకొక స్పూన్ వాటర్ వేసి నేను ఇప్పుడు కుక్కర్లో 1 విజిల్ వచ్చే వరకు దీన్ని ఉడికించుకుంటాను. ఇప్పుడు చికెన్ని ఇదంతా బాగా కలుపుకొని ఇప్పుడు కుక్కర్లో 1 విజిల్ పెడుతున్నాను. ఇప్పుడు 1 విజిల్ అయిపోయింది. చూడండి, చికెన్ అయితే ఉడికింది. దీంట్లో కొంచెం వాటర్ ఉంది. ఈ వాటర్ అంతా దగ్గర అయ్యే వరకు మనం మీడియం ఫ్లేమ్లో ఇప్పుడు చికెన్ని ఉడికించుకోవాలి. ఇప్పుడు బాగా వాటర్ అంతా డ్రై అయ్యి చికెన్ అంతా దగ్గరకు వచ్చింది. ఈ స్టేజ్లో ఉన్నప్పుడు నేనైతే ఒక ½ లెమన్ని పిండుకుంటున్నాను, దీంట్లోకి తీసుకున్నాను. ఇప్పుడు ఫైనల్గా దీంట్లోకి నెయ్యిలో వేయించి పెట్టుకున్న జీడిపప్పులు వేసుకొని కొత్తిమీర వేసుకుంటే ఇప్పుడు ఈ చికెన్ ఫ్రై రెడీ అయిపోయింది. దీంట్లో ఎలాంటి కలరు యూజ్ చేయడం వల్ల ఇది హెల్త్కి కూడా మంచిదే. చాలా ఈజీగా మీకు తక్కువ టైంలోనే దీన్ని రెడీ చేసుకోవచ్చు. చూడండి, మీరు కూడా ఈ రెసిపీని ఒకసారి ట్రై చేసి చూడండి.